అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పుచ్చ పక్వత, కోతలు, రవాణాలో జాగ్రత్తలు. ఫిబ్రవరి మాసంలో సాగుకు అనువైన చిరుధాన్యాలు, యాజమాన్య పద్ధతులు. రాబోయే వేసవి ఎండల నుంచి పశువులను కాపాడుకునే మార్గాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న కాలంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెరిగింది. దీంతో చిరుధాన్యాల విస్తీర్ణం క్రమేణా పుంజుకుంటోంది. చిరుధాన్యాల్లో ప్రధానంగా వాడుకలో ఉన్నవి జొన్న, రాగి, సజ్జ, కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లో సాగు చేసుకునే వీలుంటుంది. వేసవి పంటగా వేసుకోవడానికి ఫిబ్రవరి మాసంలో సాగు చేసుకోదగ్గ చిరుధాన్యాలు, సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ చిరుధాన్య పంటలలో కొర్రలు, రాగులు, ఆరికలు, సామలు, వరిగలు, ఊదలు మరియు అండుకొర్రలు అనేసి చిరుధాన్య పంటలు, జొన్నలు, సజ్జలు ఇవి ప్రధానంగా ముతకధాన్య పంటలుగా మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఫిబ్రవరి మాసములో మనము ఏదైనా నీటి తడి ఉంది, తర్వాత ఏదైనా పంట వేసుకోవడానికి ఏదైనా అనుకూలమా అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా స్వల్పకాలికమైనటువంటి పంటలను మనము ఈ ముతక ధాన్యాలలో ఎంచుకోవాలి. వాటిలో ప్రధానంగా స్వల్పకాలిక పంటలు అన్నప్పుడు కొర్ర పంటను ప్రధానంగా సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ కొర్రలో రకాల విషయానికి వస్తే మనకు 60 రోజుల కొర్ర గరుడ దగ్గర నుండి దాదాపు 90 రోజుల కొర్ర మనకు రేనాడు, మహానంది లాంటి కొర్రలు కూడా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొర్ర పంట అనేది 60 రోజుల నుండి దాదాపు 90 రోజుల పంటకాలం ఉంటుంది. ఈ విత్తనమును మనము ఎక్కువ సాంద్రత ఉండే విధంగా ఒత్తు లేకుండా మనం వేసుకోవాల్సి ఉంటుంది. సిఫారసు ప్రకారము 3 నుండి 4 కేజీలు ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇటువంటి వేసవి కాలంలో వేసుకున్నప్పుడు కూడా వారికి ఎటువంటి చీడపీడల యొక్క సమస్య ఉండదు. మరి తర్వాత ఈ చిరుధాన్యపు పంట అనేది అండుకొర్రలు. అండుకొర్రలు కూడా మన కొర్రల్లాగానే మనకు ఈ 80 నుండి 85 రోజుల పంటకాలం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా మరియు నంద్యాల, కడప జిల్లా లాంటి ప్రాంతాలలో డిమాండ్ను బట్టి, అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క సీడ్ ప్రొడక్షన్ లేకపోతే కమర్షియల్ ప్రొడక్షన్ కోసం అనేసి ఆర్డర్ బేస్డ్గా వేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అండుకొర్రలు వేసుకోవడానికి ఈ సందర్భంగా సిఫారసు చేస్తూ ఉన్నాము.
అలాగే మనకు కొన్ని వేసుకోకూడని పంటలు ఏమున్నాయని కూడా ఈ సందర్భంగా మనం గమనించినట్లయితే, మనము ముఖ్యంగా జొన్న పంట అనేది ఈ సమయంలో ఫిబ్రవరి మాసంలో సిఫారసు అనేది చేయడం లేదు. ఎందుకంటే ఈ పంటకాలము 110 రోజుల దాకా ఉంటుంది కాబట్టి, మధ్యలో పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల గింజ కట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి పంటలను సిఫారసు చేయడం లేదు. అలాగే మొక్కజొన్నను కూడా ఎక్కువగా మన ప్రాంతంలో అంటే శ్రీకాకుళం జిల్లా నుండి మనకు అనంతపురం జిల్లా వరకు నీటి లభ్యత ఉండడం వల్ల ఎక్కువగా వేయాలనుకుంటున్నారు. కానీ ఫిబ్రవరి దాటిన తర్వాత పంటకాలం 120 రోజులు ఉండడం వల్ల 65 నుండి 70 రోజులకు పూత వస్తుంది కాబట్టి, ఆ సమయంలో దాదాపుగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల పోలెన్ పుప్పొడి అనేది దాని యొక్క చైతన్యం అనేది యాక్టివిటీ అనేది తగ్గిపోవడం వల్ల గింజ కట్టదు కాబట్టి ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పంటలను ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా ఈ చిరుధాన్యాలు మరియు ముతక ధాన్యాలలో మరియు మొక్కజొన్నలో మనము ఈ రకంగా సిఫారసు చేస్తున్నాం. వేసవి తాపాన్ని తగ్గించే పండు పుచ్చ. పెరుగుతున్న ఎండలకు ఉపశమనం కలిగించడంలో పుచ్చ స్థానం ఎప్పుడూ ముందే. అంతేకాదండోయ్, శివరాత్రికి, రంజాన్కు ఉపవాసాలుండే సమయాల్లో తక్షణ శక్తినిచ్చే పండ్లలో పుచ్చ ముందుంటుంది. పుచ్చకాయలు కొనడంలో చాలామంది వినియోగదారులు బోల్తా పడటం పరిపాటి. చూపులకు చక్కగా ఉందని ముచ్చటపడి కొంటారు. తీరా ఇంటికెళ్ళి కోసి చూస్తే కాయలు చప్పగా, తెల్లగా ఉండటం అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనుభవమే. ఈ మధ్యకాలంలో ఆదరించబడుతున్న చిన్న సైజులో ఆకుపచ్చ రంగుల్లో ఉండే రకాలకు అది మినహాయింపు కాదు. దీనివల్ల రైతుకు నష్టమే. ఎందుకంటే కాయలు పక్వతకు రాకుండా కోస్తే దిగుబడి తగ్గుతుంది. అదే ఆలస్యమైతే పగుళ్ళు వస్తాయి, రవాణాలో దెబ్బతిని త్వరగా పాడైపోతాయి. ఈ నష్టాలను తగ్గించుకోవాలంటే కాయలను సరైన పక్వదశలో గుర్తించి కోతలు చేయాల్సి ఉంటుంది. పుచ్చ పక్వత, కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. ఇటీవల కాలంలో రబీ పంట కాలంలో ఈ వాటర్ మిలన్ కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేయటం అనేది జరుగుతుంది. పంట కూడా ఆదాయపరంగా కూడా రైతులకి బాగుంది. కానీ ఆ కోత సమయంలో కానీ అదే రవాణా సమయంలో కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కాయ నాణ్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోత సమయంలో ప్రత్యేకించి రైతుల దగ్గర నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు కాయ తయారైందా లేదా అనేది నిర్ధారణకు రావాలి. మీరు ఈ పుచ్చకాయని కనుక చూస్తే వెనక భాగంలో నల్లటి తొడిమ లాంటిది ఉంటుంది, తీగలాగా తొడిమలాగా ఉంటుంది. ఆ తొడిమ కనుక చేతితో మనం టచ్ చేస్తే ఊడిపోవాలి, నల్లగా మాడిపోతుంది. చేతితో కొంచెం కదిపినా కానీ ఊడిపోతుంది. అలా కాకుండా అది ఊడిపోకుండా ఇంకా అంటిపెట్టుకుని ఉందంటే ఇంకా కోతకి సమయం ఉందని నిర్ధారించుకుని అలాంటి కాయలు ఎట్టి పరిస్థితులు కూడా కోయకూడదు. కోయడానికి వారం రోజుల ముందు పొలానికి ఎట్టి పరిస్థితుల్లో నీటిని పెట్టకూడదు. చాలామంది రైతులు ఏంటంటే ఈ వాటర్ మిలన్ కాయ బరువు ఎక్కువ తూగుతుంది, వాటర్ కాబట్టి నీరు పెడితే బరువు ఎక్కువ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో నీరు పెట్టేస్తారు. దీనివల్ల ఒక్కొక్కసారి కొన్ని రకాలు పగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదొకటి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇంకొకటి, మీరు తయారైన కాయను కనుక పుచ్చకాయ మీద కనుక చేత్తో కనుక కొడితే ఆ టంగ్ టంగ్ మన సౌండ్ లోపల ఆ తయారైతే కనుక టంగ్ టంగ్ మన సౌండ్ వస్తుంది, లేకపోతే డొప్ప సౌండ్ లాంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఇది నిర్ధారణ చేసుకొని మనం తయారైందని ఊహించుకొని కొయ్యొచ్చు. అదేవిధంగా అక్కడక్కడ ర్యాండమ్గా కొన్ని కాయల్లో మనం త్రిభుజాకారంగా కత్తితో కనుక ఘాటు పెట్టి లోపల ఉన్న కండ లోపల వరకు దిగే విధంగా కత్తితో కోసి మనం ఆ ట్రయాంగిల్ ముక్క తీస్తే ఇంచుమించుగా 80% వరకు కూడా పైన మనకి తొక్కు ఉంటుంది, లోపల గుజ్జు ఉంటుంది. తొక్క గుజ్జు మిడిల్ పార్ట్ వరకు తీస్తే 80 నుంచి 85% వరకు కూడా ఎర్రదనం వచ్చింది అంటే అది కాయ తయారైందని లెక్కేసుకొని మనం హార్వెస్టింగ్ చేయాలి. అదేవిధంగా రైతులు ఏం చేస్తారంటే కోసిన తర్వాత పెద్ద పోగు లాంటిది పెట్టేస్తారు. పోగు పెట్టడం వల్ల కింద ఉన్నటువంటి ఏవైతే వాటర్ మిలన్ కాయలు ఉన్నాయో వాటి మీద బరువు ఎక్కువైపోయి ఒక 10% కాయల వరకు కూడా త్వరగా పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైన బరువు ఉండేటప్పుడు లోపల కణజాలం దెబ్బతింటుంది. అలాంటి కాయలు
రవాణా చేసిన తర్వాత లేదంటే మార్కెటింగ్ సమయంలో నిల్వ చేసినప్పుడు అలాంటి కాయలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి కోత సమయంలో రైతులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ సమయంలో వ్యాన్లు కానీ లారీల మీద ఎక్కిస్తుంటారు. ఎక్కువ టన్నుల కొద్ది కాయలు కొనేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుందని వాళ్ళు పెద్ద పెద్ద లారీలని పెట్టడం జరుగుతుంటుంది. అది నింపేటప్పుడు కూడా కూలీల సహాయంతో నింపినప్పుడు ఎక్కువ వరుసలు వేసేస్తారు. ఒకేసారి 2 మీటర్లు ఎత్తు వచ్చేటట్టు పక్కన కూడా నెట్లు కట్టి ఈ వాటర్ మిలన్ కాయల్ని రవాణా చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల కింద 2 వరుసలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక లారీ ఇంచుమించు 12-15 టన్నుల వరకు కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి అక్కడ కూడా ఒక 10-15% కాయలు బరువు ఉంటుంది, కానీ నాణ్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రవాణా సమయంలో ఏం చేయాలంటే చిన్న చిన్న వ్యాన్లలోనే రవాణా చేయడం మంచిది. అలా కూడా వేసినప్పుడు కిందన మనకి వరిగడ్డి కానీ లేదా రంప పొట్టు కానీ లేదంటే వేస్ట్ పేపర్స్ ఏవైనా ఉంటే వాటిని కింద వరుసలో ఒక 6 అంగుళాల వరకు వేసి మళ్ళీ 2-3 వరుసల వరకు కాయలు పేర్చి దాని మీద మళ్ళీ వరిగడ్డి మళ్ళీ 4-5 అంగుళాల వరకు కూడా గడ్డి వేసి దాని మీద కాయలు వరుసలు పేర్చుకోవాలి. ఈ విధంగా మనం పేర్చడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్లో కలిగిన ఒత్తిడి వల్ల పండు ఈ పుచ్చకాయ పాడైపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో ఈ వాటర్ మిలన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఒకేసారి మార్కెటింగ్ అవ్వవు. అలాంటప్పుడు నిల్వ ఎక్కువ ఉండాలంటే మరి ఈ ట్రాన్స్పోర్ట్ సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పైన కూడా మరలా గడ్డి వేసి ఏదైనా పాలిథిన్ షీట్ని కప్పి ఉంచితే లోపల ఉన్న కణజాలం ఎండ వేడిమికి కానీ లేదా ట్రాన్స్పోర్ట్ షాక్కి కానీ గురి కాకుండా ఉండి మన నాణ్యత ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు కోతలోను నిల్వలోను రవాణాలో కూడా ఈ రైతులు, ట్రేడర్సు, ట్రాన్స్పోర్టర్స్ కూడా సరైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే దానివల్ల మనకి నాణ్యమైనటువంటి వాటర్ మిలాన్ అనేవి ఇవ్వడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను నేను. ఎండలు ఇప్పుడిప్పుడే చుర్రుమంటున్నాయి. రాత్రి సమయంలో ఇంకా చలిగానే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పగలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇలా పెరుగుతున్న ఎండల వల్ల మనకే కాదు మూగజీవాలైన పశువులకు కూడా గడ్డు కాలమే. నీటి లభ్యత తక్కువగా ఉండటం, అదే సమయంలో పచ్చిగడ్డి దొరకక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెరిగే ఎండలను దృష్టిలో ఉంచుకొని ముందు నుంచే కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపడితే వేసవిలో పశువులను వడదెబ్బ నుంచి కాపాడుకునే వీలుంటుందంటూ సూచనలిస్తున్నారు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న. ఇప్పుడు మనము వేసవిలో పాడి పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫిబ్రవరిలో ఉన్నాము. మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు అధిక ఎండలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఇలా టెంపరేచర్ పెరిగిన కొద్దీ మనకు పాడి పశువుల్లో కొన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కానివ్వండి, అదేవిధంగా వాటి పాల దిగుబడి, మేత అవన్నీ కూడా ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ పశుగ్రాసాల యొక్క లభ్యత తగ్గిపోతుంది. లభ్యమైన పశుగ్రాసాలు కూడా నాణ్యమైన పశుగ్రాసాలు ఉండవు. ఎవరైతే ఈ కొట్టాలని కట్టుకొని ఉంటారో వాటికి ఎండాకాలంలో ఈ వట్టివేర్లతో చేసినటువంటి తడకలు కానివ్వండి, లేదనంటే గోనె సంచులను కానివ్వండి పాక చుట్టూ వేలాడదీసుకోవాలి. అలా వేలాడలు తీసుకొని దానికి రోజుకు 2 నుంచి 3 సార్లు నీళ్లు చల్లినట్లయితే షెడ్లలో ఉష్ణోగ్రత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు ఎవరైనా వారు ఆర్థికంగా నిలదొక్కున్నట్లయితే మనము ఈ పాకల్లో కానివ్వండి, షెడ్లలో కానివ్వండి ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా పెట్టుకున్నట్లయితే ఈ రెండిటిపైన స్ప్రింక్లర్స్ మొదట ఆన్ చేసుకొని ఆ తదుపరి ఫ్యాన్లను మనము స్విచ్ ఆన్ చేసుకున్నట్లయితే ఈ ఎవాపరేటివ్ కూలింగ్ వలన
ఆ శరీరం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదేవిధంగా పాకల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. పాకల చుట్టూగా నీడనిచ్చేటువంటి పశుగ్రాస చెట్లు అయినటువంటి అవిసె కానివ్వండి, సుబాబులు కానివ్వండి, దిరిసెన కానివ్వండి, ఈ 3 రకాలైనటువంటి చెట్లను వేసుకున్నట్లయితే అటు పశుగ్రాసానికి ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా మనకి ఎండాకాలంలో నీడను కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవది అతి ముఖ్యమైనటువంటిది, ఈ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పశువులకు ఎక్కువగా చెమట రావడం జరుగుతూ ఉంటుంది. చెమట మూలంలో ఎక్కువగా సోడియం క్లోరైడ్ అదేవిధంగా పొటాషియం అనేటువంటి లవణాలు బయటికి సీక్రెట్ కావడం జరుగుతుంది. ఈ సీక్రెట్ కావడం వలన అవి శరీర సమతుల్యత అనేటువంటివి లోపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు చల్లటి నీళ్లను పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానాలో మినరల్ మిక్చర్ను అధికంగా వాడాలి. మరియు ఉప్పుని అప్పుడప్పుడు అధిక మోతాదులో వేసినట్లయితే సోడియం పొటాషియం లవణాల యొక్క అసమతుల్యతను కూడా మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఎవరైతే రైతు సోదరులు ఉంటారో వాళ్ళు పశువుల్ని కేవలము మేపు పైన అంటే గ్రేజింగ్కి పంపిస్తారో ఆ పంపించేటువంటి రైతు సోదరులు ఉదయం పూటనే పంపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తిరిగి 11 గంటలకు మళ్ళీ కొట్టాలోకి తీసుకొచ్చుకొని వీలైతే 5 తర్వాత కూడా మరి గ్రేజింగ్ కూడా పంపుకోవచ్చు. ఈ గర్భాశయం పైన కూడా ఈ వాటి యొక్క పునరుత్పత్తిని దెబ్బతీయడానికి ఈ ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గేదెలు తీసుకున్నట్లయితే అవి ఎద లక్షణాలను ప్రస్ఫుటంగా కనపడనివ్వవు. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ ఎద లక్షణాలను ఉదయం పూట గమనించి మనము ఎదలో ఉన్నటువంటి పశువుల్ని తిరిగి సాయంత్రము ఒకసారి దానికి ఏఐ కానివ్వండి, న్యాచురల్ బ్రీడింగ్ కానివ్వండి చేయించుకోవాలి. పశువుల మేతలో మనం చూసుకుంటే ముఖ్యంగా పచ్చి మేత అనేటువంటిది ఉదయం పూట నుంచి సాయంత్రం పూట వరకు ఈ పచ్చి మేతను దఫాలుగా కొట్టాల్లో వేసుకున్నట్లయితే అది నమిలేటప్పుడు దానికి కావలసినటువంటి జీర్ణక్రియ కానివ్వండి, ఆ శోషణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అదే రాత్రిపూట మనము ఎండు మేతను వేసినట్లయితే వాటికి కావలసినటువంటి శక్తి చాలా తక్కువగా అవసరం ఉంటుంది. ఆ విధంగా అది ఒక శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక గేదెల విషయానికి వస్తున్నట్లయితే గేదెలు వాటి యొక్క చర్మం నల్లగా ఉంటుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రతని అది గ్రహిస్తుంది. ఈ గేదెలు ఎవరైతే పోషిస్తున్నారో ఆ రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువులలోనికి వ్యాలోయింగ్ అని అంటాం, వ్యాలోయింగ్ పాండ్ ఎవరైతే ఏర్పాటు చేసుకోగలుగుతారో వారు ఏర్పాటు చేసుకుంటే మంచిది. లేదు అని అంటే దగ్గరలో చెరువులు ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట వాటికి ఆ చెరువుల్లోనికి వదిలేసినట్లయితే ఈ ఉష్ణతాపాన్ని నుంచి మనం కాపాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే పాకల్లో కానివ్వండి, షెడ్యూల్లో వాళ్ళకి ఆ పాకల నిర్మించుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు లభ్యం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ శరీరం పైన చల్లటి నీళ్లను చల్లడం వలన మనం ఉష్ణోగ్రతని కాపాడుకోవచ్చు. 4వ అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ పశుగ్రాసాలు. పశుగ్రాసాలు లభ్యమైనా కూడా వాటిలో నాణ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. రైతు సోదరులు ఇది గమనించుకొని వాటిని సైలేజ్ రూపంలో అందించినట్లయితే పశుగ్రాసాలని ఎండాకాలంలో ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పశుగ్రాసాలని సాగు చేయాలని అనుకుంటారో అలాంటి రైతులు ముఖ్యంగా జొన్న రకాలైనటువంటి SIG 59-3 కానివ్వండి, PC23 కానివ్వండి, ఈ రకాలని కానివ్వండి, లేదంటే సజ్జ రకాలని కానివ్వండి, మొక్కజొన్న రకాలని కానివ్వండి సాగు చేసుకున్నట్లయితే ఇవి మనకు నాటుకున్న తర్వాత సుమారు 65 నుంచి 75 రోజులకు మొదటి కోత వస్తుంది. ఆ తదుపరి 40 నుంచి 45 రోజులకి కోతలు వస్తాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మార్చి మాసంలో ఈ పశుగ్రాసాలని విత్తుకోవడానికి రైతు సోదరులు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే సమీకృత దానా
పెడతా ఉంటారో పశువులకి, దాంట్లో ఈ పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఆ నిష్పత్తి ఎందుకు తగ్గించాలనంటే వాటిని జీర్ణం చేసుకోవడానికి అధిక ఉష్ణోగ్రత అవసరము. అదేవిధంగా అవి ఎక్కువ శరీర ఉష్ణోగ్రతను పెంపొందింపజేస్తాయి. కాబట్టి పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించుకొని ఈ కేక్స్ ఏవైతే గ్రౌండ్నట్ కేక్ కానివ్వండి, పల్లి కేకులు కానివ్వండి, వాటి యొక్క నిష్పత్తి పెంచాలి. అదేవిధంగా కొవ్వు పదార్థాలను అందించాల్సి ఉంటుంది. ఈ కొవ్వు పదార్థాలు మనము కేక్స్లో కానివ్వండి వాటిలో లభ్యమవుతాయి. ఒకవేళ అది మనం కేక్స్ కింద పెట్టకపోయినట్లయితే ఈ దాణాలో మనము ఏదైనా ఒక నూనెను కలుపుకొని ఇచ్చినట్లయితే ఆ సమీకృత దాణా అనేటువంటిది మంచి పోషకాలను అందిస్తుంది. అదేవిధంగా అది డెన్సిఫైడ్ న్యూట్రియంట్గా పనిచేస్తుంది. మనకు పోషకాలు లభించి ఈ ఉష్ణోగ్రత నుంచి పశువుల్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నుంచి ప్రారంభమైన శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర స్వామి సుఫల పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 9 గంటలకు మోపిదేవిలో ప్రారంభించి సాయంత్రం 3 గంటలకు అయోధ్య గ్రామం చేరుకున్నారు. మనమట్టి మన ఆరోగ్యం, భూసార పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ కోసం తదుపరి తరాల వారికి వ్యవసాయం విలువ తెలియజేయడానికి, అలానే రసాయన ఎరువులు వాడకుండా సహజ విధానాలపై సేద్యం చేసేలా అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్రకు సంకల్పించినట్లు చినజీయర స్వామి తెలిపారు. సుఫల యాత్ర మోపిదేవి దగ్గర ప్రారంభమై అయోధ్య అనే పేరు కలిగినటువంటి ఈ ప్రాంతం దాకా సాగింది. వేల మంది మన బంధువులందరూ కూడా పంట పొలాలని, ప్రాంతాలని కూడా పావనం చేస్తూ వారి యొక్క పాద స్పర్శతోటి దీని పవిత్రం కావాలి ఈ నేల అని భావిస్తూ తిరిగారు. వేళ పంటకి, ఒంటికి, ఇంటికి ఆరోగ్యకరంగా ఉండేటటువంటి సూక్ష్మజీవులన్నిటినీ నాశనం చేసుకుంటూ కేవలం రసాయనాల మీద బతికేటటువంటి స్థితి ఈవేళ భూమికి కల్పించడం జరిగింది. కానీ మన నేలని మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అనేదైతే అవసరం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నుంచి అయోధ్య గ్రామం వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన మట్టి, మన ఆరోగ్యం, మన భవిష్యత్ తరాల కోసం స్వామివారు పాదయాత్ర శ్రీకారం చుట్టారు. త్రిదండి చినజీయర స్వామివారు రైతులను ఉద్దేశించి మన మట్టి, మన నేల, మన భూ పరిరక్షణ, అలాగే మన గోమాత రక్షణ, మన ఆరోగ్యం, అందరి ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశంతో ఈ రైతు పాదయాత్ర అనేటటువంటిది నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. సుఫల పాదయాత్ర సుమారు 8 కిలోమీటర్ల దూరం జరిగింది. పాదయాత్రలో వేలాది మంది రైతులు, భక్తులు పాల్గొన్నారు. పలుచోట్ల సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలు పరిశీలించారు. అయోధ్య గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సేంద్రియ వ్యవసాయం ద్వారా దేశ సమృద్ధి పెంచడమే సుఫల రైతు యాత్ర ప్రధాన ఉద్దేశమని చినజీయర స్వామి ప్రసంగించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో కిసాన్ మేళా ఘనంగా జరిగింది. ఈ మేళాను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. దక్షిణ మండల పరిధిలోని 5 జిల్లాల రైతులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుంచి రూపొందించిన కొత్త వంగడాలతో పండించిన పంటలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులను చైతన్యపరిచే లక్ష్యంతో కిసాన్ మేళా నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. మేళా సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లు, నూతన విత్తన రకాలు, పండ్లు, కూరగాయలు, విత్తనాల స్టాళ్లు రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళ పరిధిలో మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి 6 క్లైమాటిక్ జోన్స్లో కూడా ప్రతి సంవత్సరం 6 చోట్ల కూడా కిసాన్ మేళా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేటువంటి సదర్న్ జోన్ సంబంధించిన కిసాన్ మేళా ఈరోజు తిరుపతిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రిమిసెస్లో మనం చేసుకుంటున్నాము. ఇక్కడ సంబంధించి సుమారుగా 75 స్టాల్స్, వివిధ రకమైనటువంటి స్టాల్స్, ముఖ్యంగా ఏదైతే వాళ్ళు పరిశోధనలో భాగంగా వాళ్ళు పండించిన వంగడాలను కానీ వీటన్నిటిని కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగింది. రైతులందరినీ కూడా జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని పిలిపించి వాళ్ళకి ఈ వెరైటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి
అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ స్టాల్స్ కొన్ని పెట్టాము. టెక్నాలజీ పరంగా కొత్త యంత్రాలని తయారు చేస్తున్నటువంటి యంత్రాలని కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగింది. వరికి సంబంధించి వివిధ రకాల వెరైటీస్ని కూడా చూపించాము. దాంట్లో ప్రొడక్షన్ ఎంత వస్తుంది, ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది, అగ్రికల్చర్ మరియు వాటి అనుబంధ రంగాల నుంచి స్టేట్ జీడిపి సుమారుగా 18% ఉంటుంది. కానీ 40-40% మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిమగ్నమై ఉన్నారు. దీన్ని 18% నుంచి సుమారుగా 20-22% పెంచే విధంగా, అదేవిధంగా క్రాప్ డైవర్సిఫికేషను, హార్టికల్చర్లో మనకి ఎక్కువ రాబడి ఉంటుంది కాబట్టి హార్టికల్చర్లో కూడా మ్యాంగో నుంచి మిగతా వెరైటీస్కి వెళ్ళడము, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ పెంచడము, ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్కి 100% వెళ్ళడం అనే ముఖ్య కాన్సెప్ట్స్ తోటి కిసాన్ మేళా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.